రాత్రి మంచం ఎక్కి పడుకున్నాము అంటే వెంటనే తెల్లారితే నమస్కారం అమ్మా, తెల్లారకపోతే ఇదే నమస్కారం, సెలవు అమ్మవారికి చెప్పాల్సింది. ఇంత ధైర్యం ఉండాలి మనస్సులో. పొద్దున్నే అప్పులు తీరిపోయేలా చూడే, పొద్దున్నే మా అబ్బాయి ఉద్యోగం వచ్చిందని చెప్పేలా చూడే, ఇవన్నీ కోరకూడదమ్మా. రాత్రి పడుకునే ముందు దంపతులు ప్రశాంతంగా ఒక్క మాట లేకుండా నమ శివాయ అని పడుకోవాలి. రాత్రి పడుకునే ముందు కూడా కబుర్లు చెప్పుకుంటున్నాము అంటే కళ్ళలోకి పిచ్చికెళ్ళన్నీ వస్తాయండి, చెప్పుకోకూడదండి. కబుర్లు చెప్పుకోవాలంటే కూర్చుని చెప్పుకోవడమే, సోఫా. పడుకున్నాక చెప్పకూడదు. ఇంకా పడుకున్నామంటే పరమేశ్వరుడే. నేను మంచం మీద పడుకోగానే నేను చెప్పుకునే పద్యం ఇది. ఎప్పుడో ఒకసారి అనుకున్నా, ఒకసారి నడుము వాల్చిన ఇక సర్వస్వము భవాని ఏ జగు, ఈ లౌకిక వాంగ్మయ సర్వస్వము ఒకసారిగా నడుము వాల్సును ఆమెయుడిన్. ఒక్కసారి నడుము వాల్చాము అంటే సర్వస్వము అమ్మవారే. ఈ లౌకిక జీవితం మొత్తం ఆవిడ ఒళ్ళో పడుకోవాలి, మనకు సంబంధం లేదు. తెల్లారు లేస్తే ఏం చేయాలో అది చేస్తాం, లేకపోతే ఊరుకుంటాం, సుఖం అయిపోయింది.